మీ ఆధార్లో మొబైల్ నెంబర్ కానీ అడ్రస్ కానీ చేంజ్ చేసుకోవాలని చెప్పి ఆధార్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉన్నారా? ఇంకా తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే కూర్చొని మీ ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాల్సిన యాప్. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఎలా అప్డేట్ చేసుకోవాలో చెప్పే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ షార్ట్ మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. దీనికోసం మీరు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఆధార్ యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్, మీ ఫేస్ అథెంటికేషన్ చేసి లోపలికి అయితే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేసి మీ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి వచ్చే ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీ ఫేస్ అథెంటికేషన్ ఇచ్చి 75 రూపాయలు పే చేస్తే పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక SNR కోడ్ అయితే వస్తుంది. మీ మొబైల్ అప్డేట్ స్టేటస్ అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా మీకు 30 రోజుల్లో అయితే జరిగిపోద్ది. సేమ్ అడ్రస్ చేంజ్ కూడా అలాగే. అడ్రస్ అప్డేట్ పైన క్లిక్ చేసి మై డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు కొత్తగా చేంజ్ చేసుకోవాలనుకున్న అడ్రస్ ప్రూఫ్ దానికి ఇచ్చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఫేస్ అథెంటికేషన్ చేసి 75 రూపీస్ పే చేస్తే 30 రోజుల్లో మీ అడ్రస్ అయితే చేంజ్ అయిపోద్ది. ఒకవేళ వీళ్ళ సర్వర్లో ఇష్యూ ఉంటే 21 రోజుల్లో మీరు కట్టిన అమౌంట్ అయితే రీఫండ్ అయిపోద్ది. ఏదైతే మీరు రాంగ్ గా సబ్మిట్ చేశారో డాక్యుమెంట్, అలాంటి సిచ్యువేషన్ లో మీకు అమౌంట్ అయితే రీఫండ్ రాదు. ఈ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు 1947 కి కాల్ చేసి కనుక్కోవచ్చు. జనవరి 28, 2026 నుంచి దీన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 28 లక్షల మంది ఈ యాప్ లో వాళ్ళ ఆధార్ కార్డు లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నారు. 6 లక్షలకు పైగా వాళ్ళ అడ్రస్ ని అయితే అప్డేట్ చేసుకున్నారు. ఇంకా ఈ యాప్ లో మీరు మీ ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, బయోమెట్రిక్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఆధార్ కార్డ్ ఎక్కడెక్కడ యూస్ చేశారు అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాల్సిన యాప్. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి.